హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత పొన్నంపల్లి మలమడుగు కడప జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు దానిమ్మకాయ సాగు చేస్తున్నాడండి. ఈ దానిమ్మకాయ దాదాపు 5 ఎకరాలలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది భాగ్య వెరైటీ అండి. ఈ భాగ్య వెరైటీ ఇలా ప్రత్యేకత ఏంటిదనంటే దాదాపు సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు మనకు పూత కాత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి వచ్చేసి మనకు చెట్లు 250 అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు అనేది 6 ఫీట్ల డిస్టెన్స్ వదిలేసుకుంటారు. మళ్ళీ ఇటు కూడా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి 6 ఫీట్ల డిస్టెన్స్ అనేది విడిచిపెట్టుకుంటారు. అలాగే ఈ క్రాపింగ్ వచ్చేసి మనకు ఒక సంవత్సరం మీద 8 నెలల నుంచి మనకు పూత అనేది ఇట్లా చిన్న పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక 4 నెలల తర్వాత మనకు కాయ అనేది దొడ్డవుతుంది. ఇది రేట్ వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ వచ్చేసి మనకు దాదాపు కేజీకి అనేది 80 రూపీస్ వెళ్తుందండి. కానీ ఇప్పుడు ఎలాగనంటే ఇప్పుడు ఆ రేట్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మన కాయ సైజు బట్టి, మన కాయ కలర్ బట్టి, అలాగే లోపలున్న దాని కెపాసిటీ వాటర్ కంటెంట్ బట్టి అనేది రేట్ అనేది డిసైడ్ అవుతుంది. యావరేజ్గా చూసుకున్న కాడికైతే మనకు దాదాపు మనకు 5 ఎకరాల నుంచి దాదాపు ఒక 350 నుంచి 450 టన్నుల దాకా వెళ్తుందని రైతు చెప్తున్నాడు. ఇది ఇప్పటివరకు అయితే లాభసాటిగానే ఉంది. ఒక ఎకరానికి వచ్చేసి మనకు 3 లక్షల నుంచి 3,50,000 అనేది లబ్ధి పొందిన అని రైతు చెప్తున్నాడు. ఇది అనేది సెకండ్ టైం క్రాప్ అండి. ఆల్రెడీ ఫస్ట్ టైం హార్వెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత మనకు మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయింది. దీనికి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాడు అండి. వాటర్ అనేది కంప్లీట్గా డ్రిప్గా చెట్టుకు అనేది లైన్ బై లైన్ అనేది వాటర్ పోతుంది. మనకు కంప్లీట్గా వర్షాకాలం వచ్చేసి ఇది మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎండాకాలం అయితే ఈ పూత ఆగడానికి ఇబ్బంది అవుతుందని రైతు దాదాపు మంచి దీనికి చెట్టుకు అనేది మెడిసిన్ వాడి మనకు ఈ ఏరియాలు అనేది పెంచుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ ఏరియాలో దాదాపు ఒక 5-6 అనేది పొమగ్రానేట్ అమర్చుకొని మార్కెటింగ్ అనేది సెల్ఫ్ మార్కెటింగ్ అనేది ఇక్కడ ఆంధ్రాలో చేసుకుంటూ మన పక్క స్టేట్లకు తెలంగాణ కానివ్వండి, అటు బెంగళూరు కానివ్వండి, ఇక్కడ సంబంధిత మార్కెటింగ్ అనేది చాలా బాగా లాభసాటిగా ఉందని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం చాలా వరకు బండలు ఉన్నాయండి. ఈ బండలలో ఏ క్రాప్ పెట్టినా మనకు ఎదిగి రావట్లేదని రైతు అనేది వినూత్నంగా ఆలోచించి ఈ పొమగ్రానేట్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ డిమాండ్ కూడా ఉంది. యావరేజ్గా మనకు 60 నుంచి 80 అయితే కంపల్సరీ ఉంటుందని రైతు చెప్తున్నాడు. ఒక ఎకరానికి 3 లక్షలు, అలా ఒక 5 ఎకరాలకు దాదాపు 12 నుంచి 13 లక్షల దాకా ఇన్కమ్ వస్తుందని రైతు చెప్తున్నాడు. ఈ ఖర్చు ఒక ఎకరానికి వచ్చేసి మనకు 70 నుంచి 80,000 ఖర్చు అవుతుందని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరెన్నో కొత్త పంటలు అనేది ఇలాంటి ఏరియాలలో అమర్చుకుంటే మనకు లాభసాటిగా ఉంటుంది. మళ్ళీగా మార్కెటింగ్ కూడా ఈజీగా అవుతుంది. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యండి. థ్యాంక్ యూ.